హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిన్నటి మన టెక్ న్యూస్ 3000 వ్యూస్కి వచ్చింది. అది అంత గొప్ప విషయం ఏం కాదు. కాకపోతే 3000 వ్యూస్కి నియర్లీ ఒక 600 లైక్స్ వచ్చాయి, ఒక్క డిస్లైక్ కూడా లేకుండా. సో నిజానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఎంత బలంగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో. సో మాటలు చెప్పడం కూడా చాలా కష్టమే. సో 3000 వ్యూస్లో ఒక్క డిస్లైక్ లేకుండా 600 లైక్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు ఈరోజు మార్నింగ్ ఒక పోల్ వేసాను నేను. ఫ్రెండ్స్, మీరు ఏ ఫోన్ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాను. రెడ్మీ నోట్ 7, సామ్సంగ్ M30, నోట్ 7 Pro, మోటో G7 Plus. సో 9% రెడ్మీ నోట్ 7 కోట్ చేశారు, 6% M30కి, నోట్ 7 ప్రోకి 80% ఓట్స్ వచ్చాయి, మోటో G7 Plusకి 1%. వేరే ఏదైనా కామెంట్ చేయమంటే 3% కామెంట్ చేశారు. సో మొత్తం 1.7K ఓట్స్ అయితే వచ్చాయి. సో 80% నోట్ 7 Pro కోసం వెయిట్ చేస్తున్నారు. సో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో, సో అబోవ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ ఫోన్ వస్తుంది. మేబీ దానికోసమే అయి ఉంటుంది. అండ్ బెటర్ ఇమేజ్ సెన్సార్తో వస్తుంది, సోనీ IMX586 సెన్సార్. సో దీనికోసమే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నట్లున్నారు. సో వేరే ఏదైనా కమెంట్ చేయమంటే చాలామంది పోకో F2 అని కమెంట్ చేశారు. సో నేను కావాలనే ఆప్షన్ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే పోకో F2 ఈ మధ్య వచ్చే అవకాశం లేదు. సో ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సమ్మర్ తర్వాత. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని అయితే స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. అసెస్ ఫోన్స్ పై ఆఫర్స్ గురించి, రెడ్మీ ఫోన్స్ పై ఆఫర్స్ గురించి, జియో 5G ఫోన్ గురించి, రెడ్మీ నోట్ 7 కలర్స్ గురించి. సో ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి అసెస్ OMG సేల్స్ గురించి. అసెస్ OMG సేల్స్ పేరుతో అసెస్ ఫోన్స్ పై డిస్కౌంట్ అయితే ఫ్లిప్కార్ట్లో నడుస్తుంది. 6th నుంచి 9th వరకు ఈ సేల్స్ అయితే జరుగుతాయి. సో చాలా మంచి డిస్కౌంట్ అయితే మనకి ఈ ఫోన్స్ పై ఇప్పుడు దొరుకుతుంది. సో ఫస్ట్ చూస్తే మనకి అసెస్ జెన్ఫోన్ 5Z పై 8000 డిస్కౌంట్ ఉంది, 6GB ర్యామ్, 64GB వేరియంట్ పై. సో చాలా మంచి డిస్కౌంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ 22,000కే లభిస్తుంది. ఇంతకుముందు డిస్కౌంట్స్ ఉన్నప్పుడు, ఆఫర్స్ ఉన్నప్పుడు 25,000కి వచ్చే అసెస్ జెన్ఫోన్ 5Z ఇప్పుడు 22,000కి వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, మంచి కెమెరా, ప్రీమియం ఫ్లాగ్షిప్ లుక్ అయితే మనకి ఈ ఫోన్లో లభిస్తుంది. సో బ్యాటరీ 3300 mAh, ఈజీగా 1 డే అయితే వస్తుంది. ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు 22,000 బడ్జెట్ రేంజ్లో. సో చూడ్డానికి కూడా మనకి రియల్ ఫ్లాగ్షిప్గా కనిపిస్తుంది. సో పోకో F1లో ల్యాక్ అయింది, అదే మంచి డిజైన్ అయితే ఉండదు, అది మనకి అసెస్ జెన్ఫోన్ 5Zలో లభిస్తుంది. సో 22,000లో అసెస్ జెన్ఫోన్ 5Z మంచి డీల్. అంతేకాకుండా మనకి మ్యాక్స్ ప్రో M2 పై కూడా మనకి 1000 ఆఫ్ అయితే ఉంది. 3GB 32GB వేరియంట్ మనకి 12,000కి, 4GB 64GB వేరియంట్ మనకి 14,000కి వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ సేల్కి వచ్చే అవకాశాలు తక్కువ, వస్తే దానిపై కూడా మీకు ఒక 1000 ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మనకి మ్యాక్స్ M2 పై కూడా 1000 ఆఫ్ ఉంది. సో మ్యాక్స్ M2 3GB 32GB వేరియంట్ మనకి 10,000 ఉండేది, ఈ సేల్స్లో మనకి 9,000 వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ డీల్ మ్యాక్స్ ప్రో M1 8500కి. ఇంతకుముందు ఆఫర్స్ ఉన్నప్పుడు 9,000 ఉండేది, ఈసారి 8500కి. ఒక మంచి ఫోన్, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో, 5000 mAh బ్యాటరీతో, 8500లో ఈ ఫోన్ చాలా అంటే చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. సో మంచి బ్యాటరీతో, మంచి ప్రాసెసర్తో, బిలో 9,000లోనే 8500కే మ్యాక్స్ ప్రో M1 మంచి డీల్. ఇదే కాకుండా మ్యాక్స్ M1 పై కూడా మనకి ఒక 1000 ఆఫ్ ఉంది, 7500కి వస్తుంది. సో 5000 బడ్జెట్ రేంజ్లో అసెస్ జెన్ఫోన్ లైట్ L1. సో ఇది 6000 ఉండేది, ఇది ఇప్పుడు 5000కి వస్తుంది. సో చాలా మంచి డీల్స్ అసెస్ ఫోన్స్ పై ఇప్పుడు 6th to 9th అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడు కొనండి, మీ మనీ కొంత సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నుంచి. రెడ్మీ కూడా తన ఫోన్స్ పై 6th to 8th అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తన ఫోన్స్ పై అయితే డిస్కౌంట్స్ని రివీల్ చేసింది. సో రెడ్మీ 6A, రెడ్మీ 6 Pro, రెడ్మీ 6 పై అయితే డిస్కౌంట్స్ని అనౌన్స్ చేశారు. రెడ్మీ 6A 2GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ 7,000 ఉండేది, ఇప్పుడు ఆఫర్లో ఇది 6,500కి వస్తుంది. అండ్ రెడ్మీ 6 Pro 3GB 32GB వేరియంట్ 11,000 ఉండేది, ఇప్పుడు ఆఫర్లో 9,000కి వస్తుంది. సో మంచి డీల్ అనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాత్రం రెడ్మీ 6 Pro వర్త్ కాదు. అండ్ 4GB 64GB వేరియంట్ మనకి 13,000 ఉండేది, అది ఇప్పుడు 11,000కి వస్తుంది. అండ్ రెడ్మీ 6 ఇది 9,500 ఉండేది, 1000 ఆఫ్తో 8,500కి అయితే వస్తుంది. సో రెడ్మీ ఫోన్స్ పై ఆఫర్ అయితే ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెడ్మీ ఫోన్స్లో ఉన్న ప్రాసెసర్కి ఇవైతే ఈ ప్రైసెస్ అయితే వర్త్ కావు. సో బెటర్ అసెస్ ఫోన్స్ పై మంచి డీల్స్ అయితే ఉన్నాయి, మంచి ప్రాసెసర్తో మీకు ఆ ఫోన్స్ అయితే లభిస్తాయి. సో రెడ్మీ ఫోన్స్ కంటే అసెస్ ఫోన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బెటర్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మీ లైక్కి యూట్యూబ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది.
అండ్ నెక్స్ట్ న్యూస్ వివో నుంచి వివో V15 Pro ఫిబ్రవరి 20న ఇండియాలో లాంచ్ అవ్వబోతున్న విషయం అయితే తెలిసిందే. సో వీళ్ళు ఇప్పుడు ఒక ప్రమోషనరీ ఇమేజ్ని అయితే లీక్ చేశారు. ఆ ఇమేజ్లో మనకి వివో V15 Proతో పాటు వివో V15 కూడా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి రెండు ఫోన్స్ కూడా మనకి ఫిబ్రవరి 20న లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతుంది. మనకు ఆల్రెడీ వివో V15 Proకి సంబంధించి స్పెక్స్ అయితే తెలుసు. ఫ్రంట్ 32 MP పాపప్ కెమెరా సెల్ఫీతో రాబోతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ స్పెక్స్ అయితే నిన్నటి టెక్ న్యూస్లో డిస్కస్ చేశాను. మీరు కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు వివో V15 Pro స్పెక్స్ గురించి. సో ప్రతిసారి చెప్తే మీకు బోర్ కొడుతుంది. వివో V15కి సంబంధించి అయితే ఎలాంటి స్పెక్స్ అయితే లీక్ అవ్వలేదు. సో వస్తే రేపు మన టెక్ న్యూస్లో అయితే రివీల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ శాంసంగ్ నుంచి శాంసంగ్ M10 M20 అయితే ఈరోజు ఫస్ట్ సేల్ అయితే జరిగింది అమెజాన్లో. సో మధ్యాహ్నం 12 గంటలకి సేల్ అయితే జరిగింది. సో మనకి ఆల్రెడీ తెలుసు M10 2 వేరియంట్స్ ఉన్నాయి. 2GB 16GB వేరియంట్, 3GB 32GB వేరియంట్. 2GB 16GB వేరియంట్ యొక్క ప్రైస్ 8,000, 332GB వేరియంట్ యొక్క ప్రైస్ 9,000. దీంట్లో మనకి Exynos 7870 ప్రాసెసర్ వచ్చిన విషయం తెలిసిందే. అండ్ M20 మనకి 3GB 32GB వేరియంట్ 11,000కి, 4GB 64GB వేరియంట్ 13,000కి వచ్చింది. సో దీంట్లో Exynos 7904 ప్రాసెసర్ వచ్చిన విషయం తెలిసిందే. సో ఈరోజు అయితే ఈ ఫోన్ సేల్ జరిగింది. సో ఈరోజు సేల్లో పర్చేస్ చేయలేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎల్లుండే 1 డే గ్యాప్లోనే మళ్ళీ సేల్ అయితే ఉంది ఈ M10 M20ది. అండ్ నెక్స్ట్ న్యూస్ హువావే నుంచి హువావే మేట్ 20 Pro ఇండియన్ యూజర్స్ కోసం అయితే ఒక అప్డేట్ రావడం అయితే స్టార్ట్ అయింది. సో ఈ అప్డేట్లో జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో పాటు కెమెరా యాప్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఈ అప్డేట్ అరౌండ్ 780 MB అయితే ఉంది. సో మనకి ఆల్రెడీ తెలుసు మొన్న మధ్య వైడ్ వైన్ L1 సపోర్ట్ని, HDR నెట్ఫ్లిక్స్ సపోర్ట్ని వాళ్ళైతే ఈ అప్డేట్ రూపంలో ఈ మేట్ 20 Proకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కెమెరా యాప్ని కూడా వీళ్ళు ఈ అప్డేట్లో అయితే ఇంప్రూవ్ చేశారు. సో నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి సంబంధించి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్, ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రావడం స్టార్ట్ అయింది. సో మీరు కనుక పిక్సెల్ ఫోన్ యూజర్ అయితే మీ అప్డేట్ని చెక్ చేసుకోండి, లేదా గూగుల్ వెబ్సైట్ నుంచి ఫ్యాక్టరీ ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా OTA వచ్చే వరకు వెయిట్ చేయండి. సో అతి త్వరలో OTA అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ జియో నుంచి జియో 4Gని తీసుకొచ్చి ఇండియన్ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన విషయం అయితే మనకి తెలిసిందే. సో ఇప్పుడు జియో నుంచి 5G రాబోతుంది. వాళ్ళ ఓన్ 5G ఫోన్తో రాబోతున్నట్లు ఒక రిపోర్ట్ ప్రకారం అయితే తెలిసింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం జియో 5G ఫోన్ కోసం వర్క్ చేస్తుంది. ఏప్రిల్ 2020లో వాళ్ళు 5Gని వాళ్ళ ఓన్ 5G ఫోన్తో లాంచ్ చేయబోతున్నట్లు ఆ రిపోర్ట్ అయితే తెలిపింది. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ సమ్మర్, ఈ సమ్మర్ కాదు నెక్స్ట్ సమ్మర్ వరకు జియో 5G ఫోన్ అయితే మనం చూసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ నోకియా నుంచి నోకియా 6.1 ప్లస్ అండ్ నోకియా 5.1 ప్లస్ యూజర్స్ అయితే ఛార్జింగ్ పోర్ట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టు నోకియా కమ్యూనిటీలో అయితే కొందరు రిపోర్ట్ చేశారు. సో ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ కాకపోవడం, కనెక్ట్ అయినా స్లో ఛార్జ్ అవ్వడం, లేదా ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆఫ్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నట్లు నోకియా కమ్యూనిటీలో కొందరు అయితే పోస్ట్ చేశారు. సో ఒక వ్యక్తి అయితే సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తే సర్వీస్ సెంటర్కి వెళ్తే పోర్ట్ స్టాక్లో లేదని, ఒక 1 మంత్ టైం పడుతుంది అన్నట్లయితే తనైతే కమెంట్ చేయడం జరిగింది నోకియా కమ్యూనిటీలో. సో మీరు కనుక ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఇమ్మీడియట్గా నోకియా సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సో వాళ్ళు మీకు సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ మోటో నుంచి మోటో Z3 ప్లే సక్సెసర్ మోటో Z4 ప్లేకి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో మోటో Z4 ప్లే మనకి సమ్మర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మోటో Z4 ప్లే 48 MP సెన్సార్తో, అలాగే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో, 6.22 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో, 3600 mAh బ్యాటరీతో వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మోటో Z4 ప్లే మోటో Z ప్లే సిరీస్లో భాగంగా వస్తుంది. Z2 ప్లే, Z3 ప్లే, Z4 ప్లే. సో నేను మోటో Z ప్లేని అయితే ఒక 1.5 year యూజ్ చేశాను. చాలా మంచి ఫోన్, బ్యాటరీ అయితే ఎక్సలెంట్గా వచ్చేది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది జనరల్గా ఈ మోటో Z ప్లే ఫోన్స్లో. సో ఈ మోటో Z4 ప్లే మనకి సమ్మర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో 4GB 64GB వేరియంట్, 6GB 128GB వేరియంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ రెడ్మీ యూజర్స్కి రెడ్మీ MI 2.1లో గూగుల్ అసిస్టెంట్ షార్ట్ కట్ని అయితే రెడ్మీ ఫోన్ యూజర్స్ కోసం అయితే తీసుకొస్తుంది. సో స్టేబుల్ వర్షన్ MI 10.2.1లో వీళ్ళైతే ఒక షార్ట్ కట్ను తీసుకొస్తున్నారు గూగుల్ అసిస్టెంట్ని ఎనేబుల్ చేయడానికి. సో సెట్టింగ్స్లో మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయొచ్చు. పవర్ బటన్ని ఒక 0.5 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దీన్ని మీరు సెట్టింగ్స్లో ఎనేబుల్ చేసుకుంటే
పవర్ బటన్ని 0.5 సెకండ్స్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఈ అప్డేట్ నాకు తెలిసి రెడ్మీ నోట్ 5 ప్రో యూజర్స్కి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో మెల్లమెల్లగా రిమైనింగ్ ఫోన్ యూజర్స్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నోట్ 7 కలర్స్ గురించి. మై స్మార్ట్ ప్రైస్ వెబ్సైట్ ప్రకారం రెడ్మీ నోట్ 7 అయితే ఇండియాలో 3 కలర్ ఆప్షన్స్లో రాబోతుంది, బ్లాక్, బ్లూ అండ్ రెడ్. చూద్దాం, ఇంకా లాంచ్ డేటే మనకి కన్ఫర్మ్గా తెలియదు. వీళ్ళైతే కలర్స్ గురించి కూడా లీక్స్ ఇస్తున్నారు. అండ్ రెడ్మీ గోకి సంబంధించి కూడా వీళ్ళు కలర్ లీక్స్ ఇచ్చారు. సేమ్ ఇది కూడా బ్లాక్, బ్లూ, రెడ్ వేరియంట్లో వస్తుంది. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో మీరు కమెంట్ చేయండి, బ్లూ, బ్లాక్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏ కలర్లో రెడ్మీ నోట్ 7 బాగా కనిపిస్తుంది అండ్ మీరు ఏ కలర్ ప్రిఫర్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.